ఏంటి తిన్నావా లేదా? తిన్నావా తిన్నావా తింటావా? నా కొడుకుని చూసావా? నేను ఎవరు చెప్పు, నేను ఎవరు చెప్పు. రామయ్య అట. మా తాతయ్య చూసారా, నేను ఎవరు చెప్పానంటే మా తాతయ్య వాళ్ళ కూతురు పేరు చెప్తున్నారు. అదే వాళ్ళ కూతురు అంటే ఇంకెవరు కాదు, మా అమ్మ పేరు రాంబాయ్ అని అంటున్నాడు అనమాట. నేను రాంబాయ్ని కాదు, రాంబాయ్ కూతుర్ని అని చెప్తున్నాను అనమాట. ఈ వీడియో నేను పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. మా తాతయ్యకి అనమాట ఏంటి కొంచెం ఏజ్ ఎక్కువగా కదా, పాప ఏటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, హెల్త్ బాగోట్లేదు అనుకొని మా మావయ్య అంటేను చూడ్డానికి వచ్చానమాట. నేను వైజాగ్లో ఉంటే నాకు మా తాతయ్యని చూడడానికి అవ్వదండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, నాకు చిన్న బాబు ఉన్నాడు. మా బాబుని పట్టుకొని రావాలంటే నాకు కొంచెం కష్టం. అందుకే అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడే మా తాతయ్యని చూద్దాం కదా అనుకుని వచ్చాను. మా తాతయ్య చూడండి, మా తాతయ్య ఏజ్డ్ పర్సన్ కదా, అందుకోసమైనా ఏమైనా తిని తాతయ్య అని అంటే, వద్దమ్మా రాముడు ఇవి తినొద్దని చెప్పాడు, రాముడు అవి తినొద్దని చెప్పాడు అనుకుని ఏంటేంటో చెప్తున్నాడు. మా బుట్టోడికి ఆ కోడి కావాలంట. వాడేదో దాన్ని ఆట వస్తువు అనుకుంటున్నాడు. దాన్ని పట్టుకోవడానికి వాడు విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు అనమాట. గంట ఆడుకున్నాడు ఆ కోడితోటి. ఆ కోడి కూడా తెలిసిపోయినట్టుంది. ఇక్కడ కనుక ఏమన్నామంటే పిసికి పందిరేసేస్తాడు ఈ పిల్లడు అనుకుని ఎగిరిపోయాడు అనమాట. మా మామయ్య చాలా తెలివిటండి. వాళ్ళ నలుగురు కొడుకులకి 4 ఇల్లులు కట్టేశాడనమాట వరుసగా. అందరూ లోపలుంటే మా బుడ్డదాయి అనమాట దారిబంద మాతేసింది. పదండి లోన అందరూ ఉన్నారనమాట. లోన ఏ మీటింగ్ పెట్టుకున్నారో మనం కూడా చూసేద్దాం అనమాట. అదిగోండి మా పాప, మా మామయ్య, ఈవిడే మా అమ్మమ్మ చనిపోయి 2 years అయిపోతుంది. వీరేనండి మా ఇలవేల్పు పాతపట్నం అమ్మవారు. మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఈ ఘట్టాలను పూజించేవారు. ఇప్పటికీ మేము ఈ ఘట్టాలను ఇలానే పూజిస్తాం. ప్రతి సంవత్సరం పండగ తెచ్చి కొత్త ఘట్టాలు పెడుతూ ఉండేది మా అమ్మమ్మ. కానీ మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఇప్పుడు 3 yearsకి ఒకసారి చేస్తున్నాం. ఇంకా వాళ్ళతో కొంచెం ముచ్చట్లాడేసిన తర్వాత ఇంకా మా తమ్ముడాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ మాకు చిన్న మేనల్లుడు పుట్టారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకొని తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి రిటర్న్ అయిపోయాం. డే టైంలోనే జర్నీ చేయలేము అంటే ఈ రోడ్లోన, మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా రోడ్లు బాగోట్లేవరా బాబు అనుకున్న టైంలోనే వర్షం కూడా అలానే పడుతుందండి. చాలా గట్టిగా పడింది వర్షం. ఇంకా వర్షం పడుతుంది కదా అని స్లోగా వెళ్దామంటే దానికి తోడు ఈ ట్రాఫిక్ కూడా ఉన్నా, రోడ్లు బాగోలేవు, వర్షం గట్టిగా పడుతుంది, ఇంకా ఈ ట్రాఫిక్. ఎలా అయితే నేను కొత్తూరు వచ్చేసాం. ఇక్కడ కొత్తూరులో అనమాట కొత్తగా ఎస్మార్ట్ పెట్టాడండి, అదే రిలయన్స్. బాబా రిలయన్స్ పెట్టాడు, ఒకసారి చూద్దామనంటే వర్షం పడుతుంది కదమ్మా అన్నాడు. లేదు బాబా, బాబుకి కొంచెం బిస్కెట్స్ కూడా తీసుకుందాం, ఇంకా లేస్ కూడా తీసుకుందాం బాబా అంటే, సరే పద వెళ్దాం అనుకున్నాండి. ఆటో ఆఫీస్ వెళ్తున్నాం. ఇంక మేము అలాగే వెళ్దామన్నమాట. వెళ్ళి మా ఓడికి అన్ని తీసుకునే గ్యాప్లో మళ్ళీ గట్టిగా వర్షం పడిపోయింది. ఆటో దగ్గరికి వెళ్ళే ప్రసక్తి కూడా లేదు. అంతలోపు మా అమ్మ ఎప్పుడు చూడలేదు కదా, అమ్మ ఇవి చూడు, ఇవి గ్లాసులు ఇవి ఇంత రేటు ఉన్నాయమ్మా, ఇవి అంత రేటు ఉన్నాయమ్మా అంటే మా అమ్మ విచిత్రంగా చూస్తుందన్నమాట. ఏంటి ఇవి అంత తక్కువగా ఉన్నాయమ్మా అనుకుని. అవునమ్మా ఇది రిలయన్స్ కదా అలాగే ఉంటుంది అనుకుని నేను చెప్తున్నాను అనమాట. ఈ రిలయన్స్ అంట 2 days బ్యాక్ ఓపెన్ చేశారంట. ఇంకా అందుకోసం నీకు ఏం స్టాక్ లేదు. మా వాడు ఏదో మిల్క్ ఎత్తేస్తున్నాడు ఇక్కడ బాటిల్స్ ఏవో. ఇవి కోకోనట్ మిల్క్ అమ్మ అంటే, ఏంటి ఇది కొబ్బరి నీళ్ళ అనుకుని మా అమ్మ విచిత్రంగా చూసింది. ఇవి కూడా డ్రింకులు అమ్మ అంటే, ఇవి డ్రింకులు అమ్మ, ఇదేంటి ఇది ముచ్చి కవర్లో పెట్టేశారు పడవదా అని అంటుంది. మా అమ్మ మేము ఏం తీసుకోలేదండి, వర్షం పడుతుందని అందులో ఉన్నాము. కాకపోతే మా అమ్మ అన్నీ చూసేస్తుంది. నాకైతే ఇక్కడ బట్టలు బాగా నచ్చాయండి. నాకు నైటీస్ బాగా నచ్చాయి. 600 కానీ నాకు బాగానే నచ్చాయి. ఇక్కడ ఇంకా ఫుట్వేరు, ఆయిల్ అన్నీ కూడా మా అమ్మకి ఆ బ్యాగ్ ఇచ్చేసాను, నేను మొయ్యనమ్మా అనుకుని. అవి నైటీస్ అండి, పర్లేదు నాకైతే బాగా నచ్చి యూనిక్గా ఉన్నాయి. ఇంకా ఇవి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. మా అమ్మ ఏంటమ్మా ఇదేనంటించి నైటీస్ అమ్మా ఇవేనంటే, ఏంటి ఇలాగున్న నైటీసా, నైటీలానే లేవమ్మా, పొడవుగా ఉంటాయి కదా డ్రెస్సులు మీరు వేసుకుంటారు అలా ఉన్నాయమ్మా అని అంటుంది. కాదమ్మా ఇవి నైటీస్ 600 అంట అన్నాను. అంటే బాగున్నాయి తీసుకో అయితే నువ్వు ఒకటి అని అంటుంది. నాకు ఎందుకమ్మా నేను ఎప్పుడు నైటీ వేసుకోను కదా అని చెప్తున్నాను. మా అమ్మ అన్నీ చూస్తుంది విచిత్రంగా. ఏం తీసుకుంటావు, ఇది తీసుకో అది తీసుకో ఇది తీసుకో అన్నది, కానీ నేను ఏం తీసుకోలేదు. ఎందుకు తీసుకోవడం వేస్ట్ కదా అనుకుని ఇంకా అలాగా చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఈ నైట్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ మా హనీకి తీసుకోమని చెప్పాను మా అక్కకి, కానీ ఇప్పుడు వద్దులేరు ప్రెజెంట్, తర్వాత చూద్దాంలే అన్నాను. ఎంతకీ వర్షం తగ్గదండి బాబు. ఈ రిలయన్స్ కూడా చిన్నది కదా, ఇలా ఇలా తిరిగి అలా తిరిగే గ్యాప్లో రిలయన్స్ మొత్తం చూసాం అనమాట. ఎంతైనా సిటీలో ఉన్న రిలయన్స్, పల్లెటూరులో ఉన్న రిలయన్స్ వేరే కదండి. ఇంకా ఇలా వెళ్తుంటే మా బుడ్డోడిని ఏ మూల వచ్చానో ఏంటో అనుకుని వెతికేస్తున్నాను. ఈ గ్యాప్లో మా బుడ్డోడు అనమాట ఒక బాల్ ఒక బ్యాట్ దొరికితే దాన్ని పట్టుకొని తిరిగేస్తా అంటున్నాడు. అదిగోండి చూసారా, వాడికి ఆ నిచ్చెన కనబడిపోయింది. అది ఎక్కుతాను దిగుతాను ఎక్కుతాను దిగుతాను అంటున్నాడు. ఇంక ఇదంతా కిచెన్ వేర్. నాకు తెలిసి ఎస్మార్ట్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఇప్పట్లో అందరికీ ఎస్మార్ట్ అంటే కూడా అందరికీ తెలుసు, ఎవరో ఒకరికి తెలియదు. ఇంకా మా అక్కకి ఈ స్క్రబ్స్ ఇవన్నీ చూపిస్తున్నానమాట. అక్క తీసుకుంటావా ఏంటి అంటే, వద్దురా ఇప్పుడు ఏంటి వద్దురా అన్నది. మా ఊడు ఖాళీగా ఉంటాను ఆడుతున్నాడని మా హని ట్రాలీ తెచ్చింది. ఆ ట్రాలీలో అన్ని కూర్చోబెట్టేసి మా హని తిప్పుతుందంట.
ఆడి సంగతి పాపం దీనికి తెలియదు. ఆడు కూర్చున్నంతసేపు కూర్చొని తర్వాత దిగిపోతున్నట్టాడు. వీడికి ఎక్కడో బాల్ బ్యాట్ కనిపించేసింది. ఫోన్ తీసుకుందాము అని అంటే దానికి 200 ప్రైస్ ట్యాగ్ పెట్టాడనమాట. సర్లే రిలయన్స్లో ఒక 2 సార్లు ఆడుకుని వదిలేయొచ్చులే అనుకుని వాడిని అలాగ వదిలేశానమాట. ఈ గ్యాప్లో అనమాట మా అక్క రిలయన్స్ని ఒక ఏలేస్తుంది. ఆ పిల్లలిద్దరికి ఆ పెద్ద గ్లాస్ కావాలంట. లే వర్షం తగ్గిందని అలా ఆటో ఎక్కి వచ్చేసరికి చాలా చీకటి అయిపోయిందండి. ఆ చీకట్లోనే కింద పడి మీద పడి ఎలా గొత్తులో దింపి ఎలాగోలా వచ్చేసామండి మెల్లిగా. ఇది సంతోషి మాత టెంపుల్ అనమాట. మా సైడు ఇదొక్కటే సంతోషి మాత టెంపుల్ బత్తిల్లోనే ఉంటుంది. సంతోషి మాత టెంపుల్కి వెళ్ళాలంటే మేము కుమలక్ష్మీపురం నుంచి బత్తిలు వచ్చి వెళ్ళాం. చూసారా ఎంత చీకటిగా ఉందో, పైగా వర్షం, ఇంకా అడవి కదా కొంచెం భయమేసింది. ఇంకా మేము అలాగ గొట్లబద్ర వచ్చేసాము. అంటే మా ఊరికి కొంచెం దగ్గరలో వచ్చేసాం అనమాట. ఈ ఆవులు చూడండి ఎంత బాగా పడుకున్నాయో రోడ్ల మీద. మా సైడ్ అలాగే ఉంటాయి. మేము ఒక కొండకి ఒక కొండ దిగుతూ ప్రయాణించాలి కదా. నాకు చిన్నప్పటి నుంచి ఈ టర్నింగ్స్ అంటే చాలా భయం అండి. అందులో ఇది చాలా పెద్ద టర్నింగ్. నాకు ఎప్పుడు చూసినా ఈ టర్నింగ్ వస్తే చాలా భయమేస్తుంది. ఇంకా ఫైనల్‌గా మా ఊరొచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎప్పుడురా బాబు మా ఊరొచ్చేస్తదా అనిపించింది. ఎందుకంటే వర్షము, రూట్‌లోటి బాలేవు. ఇంకా నైట్ కదా, ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. తొందరగా ఇంటికెళ్ళిపోతే బావుండు అనిపించేసింది. కాబట్టి మా ఊరు చూడగానే నాకెంత హ్యాపీ అనిపించిందంటే చాలా హ్యాపీ అనిపించింది. అదేంటి ఈ వర్షం పడడం వల్ల ఏమో గానండి 9 అవ్వగానే టిఫిన్ షాపులన్నీ క్లోజ్ చేసేశారు. మేమొచ్చేసరికి అన్ని షాపులు క్లోజ్ చేసేశారండి టిఫిన్ షాపులు. అక్కడ కొంచెం బాధ అనిపించింది. ఇంకా మేమొచ్చేసామని మా నాన్న గేట్ తీసి వచ్చేస్తున్నారు. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.